ఎడారిలో సెలయేర్లు. మార్చ్ 9వ తారీఖు. నీవు క్రిందికి చూచెదవు. పరమగీతములు 4వ అధ్యాయము 8వ వచనం. కృంగదీసే బరువులు క్రైస్తవుడికి రెక్కలనిస్తాయి. ఇది విడ్డూరమైన మాటగా అనిపించవచ్చు, కానీ ఇది ధన్యకరమైన సత్యం. దావీదు తన కష్ట సమయంలో ఆక్రోశించాడు. ఆహా, గువ్వవలే నాకు రెక్కలున్న ఎడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా నుందునే. కీర్తన 55:6. కాని ఈ ధ్యానాన్ని అతడు ముగించకముందే ఈ కోరిక అసాధ్యమైనదేమీ కాదని గ్రహించినట్టున్నాడు. అందుకే 22వ వచనంలో, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును అంటున్నాడు. భారము అనే మాటకి ఇంకొక బైబిల్ తర్జుమాలో యెహోవా నీకు ఇచ్చినది అనే అర్థం కనిపిస్తుంది. పరిశుద్ధుల భారాలు దేవుడిచ్చినవే. యెహోవా మీద ఆనుకోవడానికి వాళ్ళనవి ప్రేరేపిస్తాయి. ఈ భారమే ఆశ్చర్యకరంగా మార్పు చెంది రెక్కలుగా మారిపోతుంది. రెక్కలొచ్చి పరిశుద్ధులు పక్షిరాజుల్లాగా ఎగిరిపోతారు. ఒక రోజున నాకు దాపురించిన కష్టాల గురించి తీవ్రంగా ఆలోచిస్తూ వెళ్తున్నాను. కారు మేఘాల్లోంచి వర్షం చిందినట్లుగా నా మీదకి దూకబోయే బాధల్ని తలచుకుంటుంటే నా మీద నాకే జాలేసింది. అయ్యో పాపం, నీ మీద ఎన్ని బరువు బాధ్యతలు! నీ జీవితం బాధలమయం. ఈ భారం నిన్నెప్పుడో నేలకు అణిచివేయగలదు. నాలో నా గురించి గొప్ప సానుభూతి రేగింది. సూర్యుడు మలమల మార్చేస్తున్నాడు. వేగంగా వెళ్తున్న కార్లు రేపే దుమ్ము, అవి చేసే శబ్దం అసలే అల్లకల్లోలంగా ఉన్న నా మనసుని మరింత చిరాకు పెట్టాయి. మనసంతా అలసటగా, అశాంతిగా ఉంది. అవును, ఈ భారం నన్నెప్పుడో హఠాత్తుగా మింగేస్తుంది. నాలాంటి బలహీనుడికి ఇంత పెద్ద బరువులుండడం అన్యాయం అనుకుంటూ నా చింతలో మునిగి తేలుతుండగా ఎక్కడి నుంచో ఒక మెల్లని స్వరం స్పష్టంగా నాతో అంది, ఈ బరువు నిన్ను లేవనెత్తుతుందే గాని అణగదొక్కదు. వెంటనే నా పొరపాటు నాకు అర్థమైంది. నా స్థానం ఎప్పుడూ ఈ భారానికి పైనే ఉంటుంది. నేను దాన్ని మోయడం దేవుని ఉద్దేశం కాదు. అదే నన్ను మొయ్యాలి. ఆయన సంకల్పిస్తూ ఉన్నప్పుడే నా శక్తి సామర్థ్యాలు ఆయనకు తెలుసు. చిన్న మొలక పెరగాలంటే నీరు, వెలుతురు అవసరం. తన పిల్లలకి కూడా తన కృప, శక్తి అవసరమని ఆయనకు తెలుసు. ఆ మొలకను తానే అక్కడ నాటాడు. మీద పడిన భారం కింద నలిగి నేలవాలితే చనిపోయినట్టే. కాని ఆ భారాన్ని అధిగమించి పైకి పెరిగితే జీవం, శక్తి లభ్యమవుతాయి. మన భారాలే మన రెక్కలు. వాటితో మనం కృపాలోకాల అంచులకి ఎగిరిపోతాం. అవి లేకపోతే ప్రారంభ దశలోని విశ్వాసంతోనే ప్రాకులాడుతూ, తడుములాడుతూ ఉంటాము. పరలోక విధానాలు ఎంత విచిత్రమైనవి! మనల్ని అణగదొక్కడానికి వచ్చాయనుకున్న భారాలు మనల్ని లేవనెత్తడానికేనట. కాబట్టి నా ఆత్మ ఎప్పటికీ కృంగిపోదు. కానీ ఏ శక్తితో మనం ఈ ఔన్నత్యాన్ని చేరుకోగలం? ఆయన వాక్యంలోనే చిక్కుముడి విప్పే జవాబు ఉంది. క్రీస్తుతో ఏకాంతంగా మన భారాలపై ఎక్కిపోయి ఆయనలో విశ్రాంతి తీసుకోవాలి. ప్రియ సహోదరుడా, సహోదరి, ఒక విత్తనం పైన ఉన్న మట్టి కింద నలిగి నేలవాలితే అది చనిపోయినట్టే. కానీ తన పైన ఉన్న భారాన్ని అధిగమించి పైకి మొక్కగా పెరిగితే దానికి జీవం, శక్తి ఎలా లభ్యమవుతాయో అలాగే
నీ భారాన్ని తొలగించుకొని నీవు పైకి లేస్తూ ఉంటే దేవుని కృపా శక్తి నీకు తోడుగా ఉండి విశ్వాసం అనే రెక్కలను ప్రభువు నీకు అనుగ్రహించి నీవింకా ఆత్మీయ జీవితంలో పైకి పైకి ఎగురున్నట్లుగా దేవుడు నీకు సహాయం చేయనుగాక. ఆమెన్.